నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మార్టిగేజ్ డీడ్ అంటే ఏంటి? ఎవరైనా ఒక వ్యక్తి తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తి పత్రాలను మరొక వ్యక్తి వద్ద తాకట్టు పెట్టి తన అవసరానికి కావలసినటువంటి డబ్బుని తీసుకొని ఆ ఆస్తి పత్రాలు అతని వద్ద ఉన్నట్లు, ఆ ఆస్తి అతనికి తాకట్టు పెట్టినట్లు మనము సబ్ రిజిస్ట్రార్ వద్ద రాసుకునే ఒక డాక్యుమెంట్ని మార్టిగేజ్ డీడ్ అని అంటాము. ఈ మార్టిగేజ్ డీడ్ అనేది రిజిస్ట్రేషన్ జరగాలి. రిజిస్ట్రేషన్ జరగకుండా నేను పలానా వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టాను అనే డాక్యుమెంట్లు ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్లను మార్టిగేజ్ డీడ్ అని పిలవడానికి అవకాశం ఉండదు. సో ఈ మార్టిగేజ్ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆ ప్రాపర్టీని తిరిగి రిలీజ్ చేసుకోవడానికి 30 సంవత్సరాల లోపు అతను కేసు వేయచ్చు. అలాగే ఎవరైతే మనకు డబ్బులు ఇచ్చారో ఆ వ్యక్తి 12 సంవత్సరాల లోపు కేసు ఫైల్ చేసి మన వద్ద నుంచి రావాల్సినటువంటి సొమ్మును వసూలు చేసుకునే అవకాశం అతనికి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు దాటినటువంటి ఒక లీజ్ అగ్రిమెంటు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లీజ్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక ఆస్తిని, అంటే మనకు హక్కులున్నటువంటి ఆస్తిని మరొక వ్యక్తికి ఏదైనా ఒక పర్పస్లో వినియోగించుకోవడానికి మనము అతనికి ఇవ్వడాన్ని, ఉదాహరణకు అద్దెకి ఇవ్వడం లాంటిదే, మనము వారికి మన ప్రాపర్టీని ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వడమే లీజ్ అగ్రిమెంట్ అని పిలుస్తుంటాము. ఈ లీజ్ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఒక వ్యక్తి మేజర్ అయి ఉండాలి, మానసిక పరిపక్వతను కలిగి ఉండాలి, అలాగే ఆ ఆస్తి మీద హక్కులు అతనికి ఉండాలి. అప్పుడే అతను లీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే 11 నెలల వరకు చేసుకునే లీజ్ అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్ కావాల్సిన అవసరం లేదు. 11 నెలలు దాటే లీజ్ అగ్రిమెంట్లన్నీ కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితేనే వాటికి వ్యాలిడిటీ, చట్టబద్ధత వస్తుంది. ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు ఆ ప్రాపర్టీ మీద ఏవైనా ప్రభుత్వానికి సంబంధించిన బకాయిలు ఉన్న సందర్భంలో ఆ ప్రాపర్టీ కొనుగోలు చేస్తే అది చెల్లుబాటు అవుతుందా? సో మిత్రులారా, మనం ఏదైనా ఒక ఓపెన్ ప్లాట్ కానీ, ఒక హౌస్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, ఏ ప్రాపర్టీ అయినా సరే మనం కొనుగోలు చేయడం కంటే ముందు ఆ ప్రాపర్టీ మీద వీళ్ళు, అంటే భూ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రాపర్టీని ఎక్కడైనా మార్టిగేజ్ చేశారా, ఎవరితోనైనా మనకంటే ముందు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశారా, ఎక్కడైనా తాకట్టు పెట్టారా, అదేవిధంగా ఈ ప్రాపర్టీ పేరు మీద ఉన్నటువంటి ట్యాక్సులు, పన్నులు ఏవైనా బకాయిలు ఉన్నారా, ఇలాంటి విషయాలన్నిటిని కనుక్కున్న తర్వాతనే, తెలుసుకున్న తర్వాతనే, క్లారిటీ తీసుకున్న తర్వాతనే మనము ఆ ప్రాపర్టీని పర్చేజ్ చేయాలి. ఒకవేళ కేవలం ఒక ట్యాక్స్ కూడా కట్టకుండా ఆ ప్రాపర్టీ మనకు అమ్మి వేస్తే ఆ ట్రాన్సాక్షన్ అనేది చెల్లుబాటు కాదు. అంటే ఏవైనా బకాయిలు అలాగే ఉంచి ప్రాపర్టీ మనకు అమ్మితే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.